హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహాస్ సాధిక. హెల్దీ అండ్ టేస్టీ దోశలు ఈరోజు మీకోసమే. వాటి కోసం ఆర్గానిక్ బెల్లం తీసుకుందాం, గోధుమ పిండి తీసుకున్నాం, నెయ్యి కూడా తీసుకున్నాం. బెల్లం ముందు నానబెట్టుకొని కరెక్ట్గా బాగా మొత్తం నాని అయిపోయిన తర్వాత గోధుమ పిండి అనేది కలుపుకోవాలి. గోధుమ పిండి అలా దోశగా కాకుండా దోశ పిండిలాగా, అంటే మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత లూజ్గా కాకుండా దోసపిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెంసేపు ఆగిన తర్వాత పెనం పెట్టుకొని, పెనం వేడైనాక పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీద దోశలాగా మనం ఆ పిండిని వేసుకుందాం. బాగా ఉడకనిద్దాం. చూడండి, అది మళ్ళీ మనం ఉడకకుండానే తీయాల్సిన అవసరం లేదు. అది ఉడకగానే వెంటనే మనకు తెలిసిపోతుంది. పిల్లలు ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా కానీ స్వీట్ రెసిపీ అయినా ఏదైనా అడిగినప్పుడు వెంటనే చేసి పెట్టడానికి చాలా ఈజీ ప్రాసెస్. అలాగే ఇంట్లోనే ఉండే ఐటమ్స్ ఈజీగా చేయొచ్చండి. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, దోశ వేయగానే దోశ మీద నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని నెయ్యిని బాగా కొంచెం కరగనిచ్చిన తర్వాత, బాగా దోశ ఉడికిన తర్వాత ఆ దోశ మనం వెంటనే పక్కకు తిప్పేసుకుందాం. దాన్ని తిప్పేసిన తర్వాత ఎలా కాగిద్దో ఏంటనేది ఒక్కసారి చూడండి. కొన్ని గోధుమ పిండి దోశలు అయితే బాగా కాలవన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటాయి. మనం భయపడతాం పిల్లలకి కడుపులో నొప్పి వస్తుందని, కానీ ఇవి అలా కాదండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి దోశలు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా కాలాయి కూడా. చూడండి, ఇది మా ఆంటీ రెసిపీ. తను చాలా అంటే చాలా బాగా చేస్తుంది, వంటలు కూడా చాలా బాగా చేస్తుంది అనమాట. నాకు నచ్చి నేను పెట్టమంటే పెట్టింది వీడియో. చూడండి, పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా టిఫిన్ లాగైనా స్నాక్ ఐటెం లాగైనా హాయిగా చక్కగా పిల్లలు పెట్టండి. పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, చక్కగా హ్యాపీగా తింటారనమాట. సింపుల్ ఐటమ్స్ కదా. గోధుమ పిండి, ఆర్గానిక్ బెల్లం. ఆర్గానిక్ బెల్లం లేకపోయినా కానీ ఏమి ఇబ్బంది లేదు, నార్మల్ బెల్లంతోనైనా చేసుకొని చక్కగా దోశలాగా ఇలా కాల్చుకొని తీసి పక్కన పెట్టి వేసుకొని పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేయండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ చూసి ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.